అంటే ఈ షో చూస్తున్న ఒక పర్సన్ చాలాసార్లు ఒక కామెంట్ పెట్టారు. ఆయన జగదీష్ రెడ్డి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీలో చేరాలి, ప్రజలకు సేవ చేయాలి, పొరపాట్లు చేయడం సహజం, ఎవరికైనా ఎంత తెలివైన వారు అయినా సర్దుకోవాలి అని చెప్పి. దాదాపు ఈయన ఒక 20 టైమ్స్, మీరు లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ క్వశ్చన్ ఆయన పెట్టిన కామెంట్ని చూడొచ్చు. అండ్ సార్, అంటే మీరు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు, రైతుల కోసం మీరు వాళ్ళను అవేర్నెస్ చేసే ప్రయత్నం చేశారు. అంటే రీసెంట్గా చూశాను సార్, ఒక ఇంటర్వ్యూలో, మీరు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారిని నేను తక్కువ అంచనా వేశాను అనేసి మీరు మాట్లాడినట్టుగా ఉంది సార్. అంటే ఆయన సినిమాల్లోకి వెళ్ళడానికి మీరు అబ్జెక్ట్ చేశారు. సో ఆ సీరియస్నెస్ లేదేమో అనుకుని నేను వచ్చేసాను ఆ పార్టీ నుంచి, అది ఆయన తక్కువ అంచనా వేశాను అన్నట్టుగా మీరు మాట్లాడింది నేను కూడా చూశాను సార్. సార్, మీ రాజకీయ పయనం ఎటు సార్? అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఇలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీ అయిపోదాం అనుకుంటూ ఉన్నారా, ఏమంటారు సార్? ఏదైనా అన్నట్టు సమయం నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధంగా అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. మనం ఆ ప్రక్రియలో మనం ఏ విధంగా భాగస్వామ్యం అవ్వచ్చు అన్నది ఆలోచనలో నేను ఎప్పుడూ ఉంటాను. ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నా లేకుంటే బయట ఉన్నా కూడా ఏదైనా మంచి జరిగితే ఎలా ఉంటుంది, తర్వాత రాజకీయ పార్టీలకు కానీ ఏ విధంగా మనం ముందుకు వెళితే బాగుంటుంది అన్నది కూడా మీలాంటి ఛానల్స్ ద్వారా నేను నా యొక్క ఆలోచనలను తెలియజేస్తుంటాను. సో అల్టిమేట్గా ఏంటంటే ఇదేదో పర్సనల్ పొలిటికల్ గెయిన్ కాకుండా స్టేట్ షుడ్ గెయిన్, రాష్ట్రం బాగుండాలన్న కాన్సెప్ట్లో చూసుకున్నాం. మొన్న కూడా ఒక ఐ థింక్ సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న నేను పవన్ కళ్యాణ్ గారు 2019లో దిగిన ఫోటోను చూపించి దాన్ని, అది చాలా వైడ్ గా సర్క్యులేట్ అయింది. మీరు ఐ థింక్ జగదీష్ రెడ్డి గారా మీతో కామెంట్ చేస్తున్న వ్యక్తి, లైవ్ చాట్ లో కామెంట్ చేస్తున్నారు సార్ జగదీష్ రెడ్డి. ఆయన కాకుండా నాకు కూడా అనేకమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. సో ఆ విధంగా నేను ముందే చెప్పాను, ఎప్పుడు కూడా అన్ని రాజకీయ పక్షాల్లో కూడా వారు మాట్లాడుతుంటారు నాతో, వారి పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా జనసేన నుంచి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా జన సైనికులు చాలా మంది నేను వెళ్ళినప్పుడు కూడా వారు చాలా ఆదరంగా, చాలా గౌరవపూర్వకంగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా ఆప్యాయంగా కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంటే 2019లో నేను విశాఖపట్నంలో పార్లమెంట్ కు పోటీ చేసినప్పుడు వారు చేసిన కృషి నేను ఎప్పుడు కూడా మరవలేను. అక్కడ ఉన్న జన సైనికులు గాని, వీర మహిళలు గాని, అక్కడ ఉన్న నాయకులు గాని, వీరందరూ కూడా చాలా మనసు పెట్టి ఆ విధంగా క్యాంపెయిన్ చేశారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా నేను మరిచిపోను. కాబట్టి వాళ్లతో ఆ సత్సంబంధాలు నావి కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు నేను తీసుకున్న నిర్ణయాన్ని గురించి నేను మాట్లాడాను. ఆ తర్వాత వారు కూటమిలో భాగస్వాములై కూటమి ప్రభుత్వం రాయడంలో ఆయన ప్రధానమైన పాత్ర పోషించారు ఈ 2024 ఎలక్షన్ లో. అందులో బహుశా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు కదా సార్, అంచనా వేసి ఉండకపోవచ్చు 100% స్ట్రైక్ రేట్ అనేది. అంటే రాజకీయాల్లో ఎటువంటి స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటాము, ఇవి చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి పొలిటికల్ గా ఆయన ఈ 2014 నుంచి 11 సంవత్సరాల అనుభవంతో వారు పొలిటికల్ గా వెరీ ఇంపార్టెంట్ డెసిషన్స్ వారు తీసుకున్నారు. ఎందుకంటే మనం ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కూడా మనకు అనేక విషయాలను తెలియజేస్తుంది. మనం కూడా మన ఆలోచనలను మార్చుకుని ముందుకు వెళుతూ ఉంటాం. సో అందులో చూసుకుంటే 2019లో విడిగా పోటీ చేసిన వారు 2024లో కూటమిగా పోటీ చేసి ఒక మీరు అన్నట్టు 100% స్ట్రైక్ రేట్ తో వారు విజయం సాధించడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూడా అతి కీలకమైన విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నది మనం అందరం కూడా మద్దతు పలకాలి. ఈ విధంగా ఒక నాయకుడు, ప్రజల యొక్క నాడిని తెలిసిన నాయకుడు అక్కడ ఉండడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షం లేదో ఎవరో ఒకరు ఆ భూమికను పోషించాలి అని నేను అనుకుంటా. లేకపోతే 164 సీట్లు ఉన్నాయని మేము ఏం చేసినా కూడా కుదురుతుంది అన్న ఒక విధమైన ఆలోచన వస్తుంది. దానికి ఎవరో ఒకరు ప్రజల పక్షాన మాట్లాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన బయట నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి అసెంబ్లీలో మరి ప్రజల పక్షం మీద ఎవరు మాట్లాడాలి అంటే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. కూటమిలో ఉన్నా కూడా మా యొక్క వాయిస్ ని మీరు వినిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు స్వపక్షంలో విపక్షంగా ఉంటాము అని చెప్పి. టెక్నికల్ గా అది సాధ్యం కాదు, కానీ చాలా అంశాలను ఆయన రేస్ చేశారు కదా సార్. హోమ్ మినిస్ట్రీ తీరును,
తర్వాత తిరుమలలో తిరుపతిలో తొక్కిసలాట జరిగితే ఆ బాధ్యత తీసుకుని క్షమాపణలు అడిగింది కూడా పవన్ కళ్యాణ్ గారే సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా స్పందించలేదు కూడా అప్పట్లో. అంటే మేము మా వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధము, మేము ప్రజల తరపున మాట్లాడతాం, ప్రజల కోసం అవసరమైతే మేము క్వశ్చన్ చేస్తాము అన్నట్టుగానే ఆయన తీరు ఉంది సార్. రైట్. ఇప్పుడు కూడా అమరావతిలో మళ్ళా ఒక 30-40 వేల ఎకరాలను కూడా మళ్ళా సేకరించడం అన్న దాని గురించి కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారని కూడా సోషల్ మీడియాలో మనం వింటున్నాం. కాబట్టి ఈ విధమైన పాజిటివ్ రోల్ అన్నది పోషించాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్రానికని నేను అనుకుంటా. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. ఫైనల్గా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన రాజకీయంగా చూసుకుంటే కనుక చాలామంది చాలా మాటలు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను కూడా చాలా చాలా మాటలు అన్నారు, అన్నీ భరించారు ఆయన. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇప్పుడు ఫస్ట్ టైం మినిస్టర్, అందులోనూ డిప్యూటీ సీఎం, 5 కీలకమైన శాఖలకు మినిస్టర్ ఆయన. ఈ ఏడాది కాలంగా ఆయన పనితీరు మీద మీ కామెంట్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అది సంచలనమే. మనం చూస్తే ముఖ్యంగా ఆయన ట్రైబల్ ప్రాంతాల్లో సందర్శించారు, ఆదివాసీ ప్రాంతాల్లో సందర్శించారు. అక్కడ రోడ్లు వేయాలని, డోలీ లేని వ్యవస్థ చేయాలని, ఆ తర్వాత ముఖ్యంగా ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గాలని చెప్పి వారు ఎప్పుడు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నది కూడా వారి దగ్గర ఉంది. ఆ తర్వాత ఈ కర్ణాటక నుంచి కున్కి ఈ ఏనుగులు తీసుకురావడం, ఆ తర్వాత అంటే ప్రజలలో మమేకమవుతూ వారి యొక్క సమస్యలను తెలుసుకుని వెంటనే దానికి పరిష్కారాలు ఇవ్వడం అన్నది జనరల్ గా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఇంకా ప్రజలతో ఎక్కువ మమేకమవుతూ, ఎందుకంటే వాళ్ళు ఐ థింక్ పార్టీ ఆఫీస్లో కూడా ప్రజల నుంచి డైరెక్ట్గా అప్లికేషన్లు తీసుకోవడం, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఈ విధంగా ప్రజలతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలను కూడా ముందుకు తీసుకురావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా పెద్ద పెట్టున ప్రజలలోకి మమేకమవుతూ, ఎందుకంటే ఆయన ముఖ్యంగా ఆయన ప్రయాణానికి వెళితే అక్కడ ఆయన విజిట్కి వచ్చే వాళ్ళు చాలా మంది, ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అక్కడ ఆయన 1-to-1 ప్రతి ఒక్కరితో మాట్లాడడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకనే ఒక ఆన్లైన్ కానీ ఒక పోర్టల్ కానీ ఒకటి తయారు చేసుకుని దాని నుంచి వచ్చే సమస్యలను కూడా వారు తీసుకుంటున్నారని నేను విన్నాను. సో వాటి పరిష్కారాలు కూడా జరిగితే ఇంకా ఖచ్చితంగా ప్రజలలో ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఆయన గురించి ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారని నేను అనుకుంటాను.